40వ సంకీర్తన ఆ వాక్య భాగాన్ని మనం చూస్తే 7వ వచనం. కీర్తనాకారుడు తను ఎందుకున్నాడో, తను ఎందుకు పుట్టాడో, తనేం చేయడానుకున్నాడో ఎంత చక్కగా రాస్తున్నాడంటే, పుస్తకపు చుట్టలో, దేవాన్ని గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాసుకున్నవి, నన్ను గురించి రాయబడిన ప్రకారం నేను వచ్చాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా అంతేనండి. ఆ కీర్తనకారుడు కాదు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఆయన దేవుడు తన గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారమే వచ్చారు. కానీ ఎవరు అడ్డుగోలుగా రాలేదు. రాయబడిన ప్రకారమే నేను వచ్చిన్నానని చెబుతూ ఎందుకు వచ్చాడయ్యా అంటే, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. మన చేతుల్లో బైబిల్ ఉందేమో కానీ ఆయన అంటున్నాడు, నీ వాక్యము, నీ ధర్మము, ధర్మశాస్త్రము, నీ నీతి, నీ విధి విధానాలు, నీ ఆజ్ఞలు అన్నీ కూడా ఇదిగో ఇక్కడ ఉన్నాయి. అంటే ఎంత చక్కగా దేవుని యొక్క పని కొరకు, పరిచర్య కొరకు ముందుకు వచ్చాడు చూడండి. గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారం దేవా ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానని చెబుతూ, నీ చిత్తము జరిగించుట నాకు సంతోషమని, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నదని కీర్తనకారుడు సెలవిస్తున్నాడండి. అందుకేట ఆయన ఎంత చక్కగా దేవుని స్వార్థను పరిచయం చేస్తున్నాడు మనం గమనించవచ్చు. 9వ వచనం, నా పెదవులు మూసుకొనగా మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించున్నానని నేను అంటిని, యెహోవాది నీకు తెలిసినది, నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును, నీ రక్షణను వెల్లడి చేస్తున్నాను. నీ కృపను, నీ సత్యమును మహాసమాజముకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. దేవుడికి ఉన్నటువంటి బాధ ఏంటో, వేదన ఏంటో, ఆ వేదన ఏంటో దానంతా ఎరిగినటువంటి వాడాయి కీర్తనకారుడు అంటున్నాడే. ఆ రీతికి ఈరోజు నీ ప్రార్థన, నా ప్రార్థన ఉండాలండి. అయ్యా నీ గ్రంథపు చుట్టూ రాయబడిన ప్రకారం నేను వచ్చాను, ఇదిగో నీ చిత్తం చేయడానికి, నీ పరిచయం చేయడానికి నేనున్నాను అన్నట్టుగా సంఘము ముందుకు రావాలండి. అది సేవ, అది పరిచర్య. ఒక కీర్తనకారుడు అంటాడు, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంతో భాగ్యం ఇచ్చింది అంటాడు. సో ఆ కీర్తనకారుడు సేవకు ఎంత చక్కటి నిర్వచనాన్ని ఇచ్చాడంటే, సిలువను మోసుకోవాలట, సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంతో భాగ్యం ఇచ్చింది అంటాడు. లూకా సువార్తకు కూడా ఆ 9వ అధ్యాయం 23వ వచనంలో అదే రాయబడుతుంది. ఆయన అందరితో ఎవడైనా నన్ను వెంబడింపకుండా తను తాను ఉపేక్షించుకొని తన సేవలు ఎత్తుకొని ప్రతి దినము నన్ను ఆ మాటలు వచ్చినటువంటిది ఈ పాట, ఈ కీర్తన కావాల్సినటువంటిది. సిలువను మోసుకోవాలట, స్వార్థను చేత పట్టాలట, యేసుని వెంబడించాలట. అదే భాగ్యమని కీర్తనకారుడు ఎంత చక్కగా కొనియాడుతున్నాడండి. ఈ కీర్తనకు, ఈ అనుభవానికి కూడా ఈ కీర్తన ఒక అనుభవం నుండి మాకు వచ్చినటువంటి దాన్ని. అది సాగర్ ప్రాంతం. అక్కడ సంఘాలలో, విశ్వాసంలో ఉండదు. ఎక్స్టెన్షన్ ఏరియా అంటారు. మనమే వెళ్ళాలి ఆ ఫీల్డ్కి, ఎక్స్టెన్షన్ ఫీల్డ్కి మనమే వెళ్ళాలి. అక్కడ ఇల్లు ఉండదు, గుడి ఉండదు, ఏముండదు. మనం ఒక ఇల్లు అద్దెకు తీసుకోవాలి, దాంట్లో ఉండాలి. కొత్తగా ఊరినట్టుగా ఊరూరు తిరగాలి, సంఘాన్ని సమీకరించాలి, దేవుల్లో నడిపించాలి. అక్కడ పనిచేసిన అనుభవంలో వచ్చినటువంటిదే ఈ ఆలోచన, ఈ కీర్తన. సేవ అంటే ఏంటి అర్థమైంది అక్కడ. సేవ ఎలా ఉంటుందో, సేవలో ఎంత భాగ్యం ఉంటుందో, సిలువను మోయటం ఏంటో, సువార్తను చేపట్టడం ఏంటో, యేసును ఎలా వెంబడించడమో ఆ అనుభవం నేర్పించిందండి మాకు. అక్కడ సమకూడినటువంటి కుటుంబాలు 7 కుటుంబాలు. ఆ 7 కుటుంబాలు సంఘానికి ఆరాధనకు వస్తే వచ్చే కానుక ఎంత తెలుసా? 50 రూపాయలు. 7 కుటుంబాల సంఘం 50 రూపాయల సంఘం అని పేరు పెట్టాను. గుర్తు కోసం సేవ అంటే చెప్తున్నాను. కానుకల గురించి కాదు, కానీ చందా గురించి కాదు, కానీ ఒక సేవ అంటే ఎంత భారంతో కూడుకున్నదో ఈ సేవ మనందరికీ